హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మీకు సూపర్ స్నాక్స్ చేసి చూపిస్తాను. అద్రిపోద్దంతే. అసలు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. దీనికోసం పొటాటోస్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ స్నాక్ పేరు వచ్చేసి హ్యాష్ బ్రౌన్ అండి. ఈ పొటాటోని శుభ్రంగా ఇలా పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకుని నేను తురిమేసుకున్నాను. ఇలాగా చూసారు కదా, చక్కగా దీన్ని సన్నటి తురుము తీసుకొని దానిపైన తురిమేసాను. తురిమిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసి దాంట్లో ఒక 5 నిమిషాలు మనం తురుముకున్న ఈ పొటాటోది మొత్తం కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇలాగ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం పిండేసి ఈ చల్లటి ఐస్ వాటర్లో వేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మొత్తం వాటర్ అంతా పిండేసి ఈ ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా మళ్ళీ ఐస్ వాటర్లో నుంచి చక్కగా గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు బైండింగ్ రాలేదు అంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలానే కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, గార్లిక్ తీసుకొని దీన్ని కూడా చక్కగా ఈ గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసేసుకోవాలండి. సన్నగా తురిమేసుకోవాలి. గార్లిక్ పౌడర్ ఉంటే మీ దగ్గర అది కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇలాగా వెల్లుల్లిని శుభ్రంగా వేసుకుని శుభ్రంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతానండి బైండింగ్ వచ్చేలాగా మనకి. చూడండి, కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఆ పొటాటో తురుముకి పట్టేలాగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని బాగా, చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా మనము తవా లాంటిది పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కాదు, ఇది షాలో ఫ్రై. చాలా తక్కువ ఆయిల్ పడుతుందన్నమాట. ఇలా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా మనం అరేంజ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకా అస్తమానం ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. అలానే ఇంకోటి కూడా వేసుకోవాలి. పక్కన యాడ్ చేసేస్తున్నాను, నేను పక్కన వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనము నీట్గా ఈ చూపించిన విధంగా చేసుకోవాలి. కొంచెం కాలుతుంది, చూసుకొని చేసుకోండి. ఇలా చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం 4 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదండి. మామూలుగా మనము దోశలు అలా వేసుకున్నప్పుడు అలా వేసుకుంటాము అంతే. కానీ ఇది డీప్ ఫ్రై చేసిన ఐటెం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అది చూసారు కదా, ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగా 2 సైడ్స్ కూడా నీట్గా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ కొంచెం కావాలంటే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అవసరం ఉంటే ఇక చూసారు కదా, అలా కొంచెం డ్రైగా బాగా క్రిస్పీగా అయినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం.
చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, సేమ్ మనం మ్యాగ్నడస్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. అసలు ఎమ్మి ఎమ్మి ఉందండి, అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ మాత్రం ట్రై చేయాలి, సూపర్గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. ఆ వీడియోలోనే తినేసాను నేను మొత్తం, అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుంది, అదిరిపోయింది అన్నమాట అసలు టేస్ట్ అయితే. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.